కనిపించద్దు నాకు. కనిపించద్దు, ఇలా నల్లగా ఉంటుంది నాకు. ఏంటది? అంటారు. సరే హాయ్ చెప్పు. నేను ఊరికి వెళ్ళిన తర్వాత ఇది దగ్గరలో అనమాట, పిన్ని వాళ్ళ ఇంటికి దగ్గరలో. అది ఏ ఊరు, ఏంటి, ఏం గుట్ట అనేది మీరు గుర్తుపట్టేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఈవినింగ్ టైంలో ఇలా బయటకు హర్ష కొట్టు కొట్టు, బాబాయిని కొట్టు, బాబాయిని కొట్టు. రైట్. కొట్టు కొట్టు, బాబాయిని కొట్టు, అక్కడ అక్కడ కొట్టు, అక్కడ కొట్టు. వెయిటింగ్ చేస్తున్నా బ్లాగ్ కోసం. ఇప్పుడు చెప్పాను చేయగలిగింది గాయస్. ఎలా ఉంది? ఇంతకు ఎవరు గెలవలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే ఇక్కడ వరకు నేను ఒరిజినల్ వాయిస్ పెట్టినా కదా, ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తా. అయితే ఇంకా చికెన్ కర్రీ అవన్నీ వేసినాము. ఇంకా అన్నయ్య అయితే అక్కడికి తిరుపతికి వెళ్తున్నా అనేసి నాన్ వెజ్ అయితే తినలేదు, ఇంకా మేమే తింటున్నాం అనమాట, ఇంకా అందరం కలిసి. ఇంకా ఇది నెక్స్ట్ డే రోజు అనమాట. నెక్స్ట్ డేనా ఈవినింగ్ టైంలో మంచిగా ఫ్రెష్ అప్ అయినాము. ఇంకా నేను ఎత్తికి ఆ గోరింటాకు అదన్నీ పెట్టుకున్నా కదా, ఇంకా ఈవినింగ్ హెడ్ బాత్ చేసి కాసేపు అలా పైకి వచ్చిన. ఇంకా మా అల్లుడు కూడా అత్త పైకి ఉంది పా అన్నాడంట, అందుకనేసి వాడిని కూడా తీసుకొని వచ్చేసారు. మళ్ళీ నేను కిందికి వచ్చేసరికల్లా ఇంకా మా బాబాయ్ కూడా ఫిష్ అమ్ముతున్నారంట రోడ్డు మీద, ఇంకా తీసుకొని అయితే వచ్చేసిన అనమాట. నైట్ అది కడిగి తను ఒక్కడే కష్టపడుతున్నా అనేసి నేను కాసేపు హెల్ప్ చేసిన, కానీ నాకు నా వల్ల కాలేదు. ఇంకా కాసేపు అయినాక మా బాబాయ్ చేసిండు. ఈవినింగ్ టైంలో అలా బయటికి వెళ్దాం పదా అనేసి మా తమ్ముని తీసుకొని వెళ్తే అక్కడ ఏమైందంటే నేను, పిల్లలు, ఇంకా మా వదిన కూడా అందరం కలిసి కేకే అడిగినాం అనమాట. అందరం కలిసి కేకే అడుగుతున్నాం కాబట్టి ఇంకా పీసెస్ ఎందుకు తీసుకునేది, ఒక 1/2 kg కేక్ తీసుకుంటే సరిపోతుంది కదా అనేసి అన్నాడు. ఇంకా ఆలోపు ఎగ్ పఫ్స్ కావాలి అని అంటే చిన్ను వాళ్ళకి కూడా ఇప్పించేసిండు. ఇంకా నేనేమనుకున్నా అంటే నేను ఎప్పటి నుంచో 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, ఇంకా నేనే స్వయంగా కేక్ తయారు చేసి కట్ చేద్దామని అనుకున్నా. కానీ ఈ విధంగా మా తమ్ముడు ద్వారా కేక్ కట్ చేస్తా అని ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోకుండా అయిపోయింది. ఇంకా ఇప్పుడు 600 వరకు వచ్చిందనమాట సబ్స్క్రైబర్స్. ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ప్లస్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంక ఇక్కడ మా చిన్న అల్లుడేమో ఇట్లా క్యూట్గా ఇట్లా నడుచుకుంటూ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తున్నాడు. అసలు వాళ్ళ మమ్మీని అసలు చంక విడవడు అనమాట. మా చింతండ్రి కూడా అట్లనే ఉండే చిన్నగా ఉన్నప్పుడు, ఇంకా వీడి కూడా అంతే అనిపించింది. ఇంకా నేను ఇక పెద్దోనితోటే ఆట ఆడుకున్నాం అనమాట, హర్షగాన్తో. ఇంకా ఫైనల్గా కేక్ అన్నాం కదా, 500 సబ్స్క్రైబర్స్ అంటే ఇక్కడ 5K అని రాపించిండు మా వాడు. అది కన్ఫ్యూజన్లో మిస్టేక్లో అలా రాసిండనమాట. ఇంకా సరేలే అనేసి నేనైతే మా పిల్లలతోటి కట్ చేపించేసిన అనమాట. ఇంకా తర్వాత కథ కార్ఖానం గోల వేసిరు. ఏంటంటే ఇంకా శాల్వా కప్పడం, నాకు అదేదో మిలియన్స్లలో వచ్చినట్టుగా సబ్స్క్రైబర్స్ శాల్వా కప్పడం ఇవన్నీ వేసిరు అనమాట. ఇంకా కేక్ అన్నీ కట్ చేసే లోపల ఆ టైంలోనే కరెంటు కూడా పోయింది. ఇంకా కరెంటు పోయిన తర్వాత ఆలోపు ప్రిపరేషన్ చేస్తున్నారనమాట. ఇక్కడ చేసేసిన తర్వాత ఇంకా ఫిష్ కర్రీ ఫ్రై చేయడం అలాంటివి అయితే ఇంకా నేను మా వదిన కలిసి చేస్తూ ఉన్నాము.
ఇంకా చేస్తుంటే నాకు అనిపించింది ఇంత నేను లేక లేక వచ్చినందుకు ఇన్ని రోజులకు వచ్చినందుకు అన్నయ్య ఉండుంటే ఇంకా చాలా బాగుండేది. మ్యాక్సిమం నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా తమ్ముడు కానీ మా అన్నయ్య కానీ లేని అస్సలు టైం స్పెండ్ చేయాలన్నమాట. ఆ ముగ్గురం ఒకటే కొట్లాడుకోవడం, తిట్టుకోవడం, ఎక్కడికన్నా వెళ్ళడం, ఇంకా పిల్లలతో పాటు ఇంకా నేను కూడా ఒక చిన్న పిల్లని అయిపోతూ ఉంటాను అనమాట. మేము ఉంటే అంతే, ఇంకా నలుగురం ఉంటే అంతే, ఆడుకోవడం, బయటికి వెళ్ళడం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. చాలా అంటే చాలా లోన్లీగా ఫీల్ అయినా, ఇంకా నన్ను గట్టిగా మందలిస్తే ఏడుపు వచ్చేలా ఫీల్ అయిన అనమాట. ఎందుకంటే బాగా అలవాటు ఇక్కడ ఉన్నప్పుడు నేను అన్నయ్యతో టైం స్పెండ్ చేయడం, తమ్ముడితో టైం స్పెండ్ చేయడము, ఇంకా మా వదిన మా పిన్ని ఇట్లా వీళ్ళందరూ ఫీల్ అయ్యారు. ఎందుకంటే మీకు మీ అన్నయ్యనే కావాలా, మేమందరం ఉన్నోళ్ళం మనుషులేం కాదా అనేసి అట్లా ఫీల్ అయ్యారు. కానీ ఇంకా అది ఫస్ట్ నుంచి ఉన్నది కదా, అందుకే అంత బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే ఇక్కడ మా పెద్దోడేమో హర్ష అల్లుడు, వాడేమో లాస్ట్ టైం అయితే ఎవరి కాడికి పోలేదు, ఎవరి దగ్గరికి రాలేదు. అంటే నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. వాళ్ళు అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వచ్చినా కూడా ఈసారి మాత్రం ఇంకా మంచిగా ఏమంటారు, మంచిగా స్పెండ్ చేసిండు నాతో పాటు, పిల్లలతో పాటు ఇంకా కూడా. ఎందుకంటే కొంచెం పెద్దగా అయ్యిండు, తెలివి వచ్చింది, మమ్మల్ని గుర్తుపట్టిండు కాబట్టి మంచిగా కిస్ చేసుకోవడం, హగ్ చేసుకోవడం, ఆడుకోవడం, తినిపియడం, ఆడుకోవడం, ఇలా ఇలా అనేది బాగా గ్యాప్ వచ్చేసింది. ఇంకా తెలియనప్పుడు ఎవరో అన్నట్టుగా ఎట్లనో ఫీల్ అవుతారు. కానీ పిల్లలకు తెలివి వచ్చిన తర్వాత మంచిగా ఫీల్ అవుతారు కదా. ఇంకా చిన్నపిల్లలు ఉంటే అది వేరే బాండింగ్ ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. ఇప్పుడనే కాదు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచైనా నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టము. ఇంక ఇక్కడ వచ్చేసేమో ఇంక ఇవన్నీ ఒకరి తర్వాత ఒకరైతే కేక్ అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. నేనైతే ఆ రోజైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినా. ఇంకా ఏం చేస్తాం, ఓసారి కొన్ని సిచ్యువేషన్స్ కొంచెం టైమ్స్ కాలం బట్టి ఇంకా ముందుకెళ్తూనే ఉండాలి. అందరూ ఒకేలా ఉండాలి, అందరూ మనతోటే ఉండాలి అంటే ఒకేసారి ఉండలేరు కదా. ఇంకా నేను ఆ రోజు నాకు నేను సర్ది చెప్పుకున్నా, ఎవరితో అయితే అనలేదు, ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నా అంతే. ఇంకా ఇక్కడ మా హర్ష చూడండి ఎంత క్యూట్గా కిస్ పెడుతున్నాడో. ఇంకా వంట చేసేసి అందరం కలిసి ఆలోపు వంట చేయడం అయిపోయింది, ప్లస్ కేక్ కట్ చేయడం అయిపోయింది. ఇంకా కరెంటు కూడా వచ్చేసింది లాస్ట్ మూమెంట్లో. ఇంకా అందరం తర్వాత హ్యాపీగా అందరం కూర్చొని తింటూ ఉన్నామన్నమాట. ఇంకా పిల్లలతో ఇలానే గడిచిపోతూనే ఉంది. ఇంకా నాకు నెక్స్ట్ డే రోజు కూడా రావాలని లేకుండే, కానీ ఇంకా తప్పదనేసి ఇంక అప్పటికే 2-3 డేస్ అయిపోయిందనేసి ఇంకా వచ్చేసిన నేను. అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటా కాబట్టి ఇంకా అలవాటు అయిపోయిందనమాట. ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా వాయిస్ ఓవర్ వేయకుండా లైవ్ వీడియో పెట్టేద్దామని అయితే అనుకుంటున్నా. ఇంకా ఇక్కడ ఒకరం తర్వాత ఒకరం ఫొటోస్ తీసుకుంటూ ఫ్యామిలీ మొత్తం గుర్తుగా ఉంటుంది కదా. ఇట్లా మంచిగా సపోర్ట్ చేయండి. ఇట్లా ఫ్యామిలీ థింగ్స్ అనేది అందరం కలిసి ఉండాలి, అది బాగుంటుంది. రిలేషన్షిప్ అంటే ఒకరు వస్తూ ఉండాలి, ఒకరు పోతూ ఉండాలి, ఒకరు ఏమన్నా అనుకోకపోయినా కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. అదే అంటారు బాండింగ్, అదే బ్లడ్ రిలేషన్ అంటారు అనమాట. చెప్పాను కదా కరెంటు పోయింది అనేసి ఆ టైంలో. ఇదే అనమాట, ఒకరం కాదు ఇద్దరం కాదు, ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్లు పెట్టేసి వండేసినాము. కర్రీ కంటే ఫ్రై ఈసారి చాలా బాగుంది. ఇదంటే జల అంట, మీకు తెలుసా, ఫిష్లో వెళ్ళింది. ఇదన్నమాట మ్యాటర్.